ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూలై 21, 22, 23 తేదీల్లో ఈ వీడియో మీ జీవితంలోనే ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే 3 రోజులలో మీకు అత్యంత కీలకమైన రోజులు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీ కాళ్ళ కింద ముళ్ళు వేసి మిమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్న వారి నిజ స్వరూపాలు బయటపడే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మీ వెన్నంటే ఉంటూ మీతోనే నవ్వుతూ మాట్లాడుతూ మీరు చెప్పింది ప్రతి మాటకు తలూపుతూ ఉన్న వాళ్ళే మీ వెనక ఎంత పెద్ద గోతులు తవ్వుతున్నారో అనే చేదు నిజం ఈ 3 రోజులలో మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలిసొస్తుంది. దయచేసి ఈ వీడియోను మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు అలా చేస్తే చాలా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతారు. ఆ తర్వాత తీరా జరగనిది జరిగాక బాధపడతారు. ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ భవిష్యత్తును కాపాడే ఒక అత్యంత ముఖ్యమైన చాలా సులభమైన పరిహారం గురించి నేను చివరిలో చెప్తాను. కాబట్టి మీ జీవితం బాగుపడాలి అని మీ మనసు పూర్తిగా కోరుకుంటే శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఈ 3 రోజులలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో, మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన ఎలా మారబోతుందో, ఆ సమయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని వివరంగా కూడా మాట్లాడుకుందాం. ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా మరింత వివరంగా మాట్లాడుకునే ముందు చిన్న మనవి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి, ముఖ్యంగా ఈ రాశి వారికి షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వలన ఈ వీడియో మరింత మందికి ఈ రాశి వారికి చేరుతుంది. తద్వారా వారికి కూడా రాబోయే ఆపదల నుంచి కాపాడబడతారు. వారిని ఆదుకునే పుణ్యం మీకు దక్కుతుంది. అలాగే కామెంట్స్లో పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం శనేశ్వరాయ నమః అని రాయండి. దానితో పాటుగా మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు రాసే ఒక్క శనీశ్వర నామం మీ కష్టాలను సగానికి పైగా తగ్గిస్తుందని ఎప్పటికీ మర్చిపోకండి. మీరు కామెంట్స్లో రాసే ఆ నామానికి చాలా శక్తి ఉంటుంది. భగవంతుడి నామస్మరణతోనే మనకు సగం బలం వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ రాశి వారికి మీకు ఆ శని భగవానుడు ఎప్పుడు మీ రాశికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనే మీకు కష్టాన్ని కూడా రానివ్వకుండా చూసుకుంటాడు. ఎవరికైనా సరే వారు చేసే కర్మలను బట్టి, అంటే వారు చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఎవరికి అన్యాయం చేయడం, అలాగని తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టడు. అయితే మనం ఈ 3 తేదీలలో గ్రహస్థితులను ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే గ్రహాల అమరిక ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపించే చంద్రుడి సంచారం ఈ రాశి వారి ఆలోచనలోనే గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. చంద్రుడు మనస్కారకుడు. ఆ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉండదో అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. దీనికి తోడు మాయకు, భ్రమలకు ప్రతీక అయిన రాహుకేతుల ప్రభావం కూడా మీ రాశి పైన పడుతుంది. రాహు ఎప్పుడు కూడా ఒక భ్రమను సృష్టిస్తాడు. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తాడు. మంచి వాళ్ళను చెడ్డవాళ్ళగా, చెడ్డవాళ్ళని అత్యంత ఆప్తులుగా భ్రమపడేలాగా చేస్తాడు. ఇలాంటి గ్రహస్థితుల మధ్య గురు గ్రహం చూస్తున్న చూపు కొంతమంది మేలు చేసినప్పటికీ మొత్తం మీద చూస్తే ఈ రాశి జీవితంలోనే ఈ 3 రోజులలో ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఈ సమయంలో ఎవరైతే మీకు బాగా కావాల్సిన వారు, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి గుడ్డిగా నమ్ముతారో వాళ్ళ వల్లనే మీకు అత్యంత ప్రమాదం వచ్చి ఉందని గ్రహాలు సూచిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. కానీ జ్యోతిష్యపరంగా పరిశీలించినప్పుడు ఇలాంటి నమ్మక ద్రోహ సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందే మేలుకుంటే ఎలాంటి నష్టాన్నైనా సరే నివారించవచ్చు కదా. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందు గుంత ఉందని తెలిస్తే పక్కకు తప్పుకొని వెళ్తాం. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా ముందు రాబోయే ఆటంకాలను ముందుగానే పసిగడితే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. అందుకే ఈ జ్యోతిష్య విశ్లేషణను ఒక హెచ్చరికగా భావించి మీ రోజువారీ పనుల్లోనే మరింత అప్రమత్తత పెంచుకోండి.
మన పెద్దలు ఒక సామెత తరచుగా చెప్తుంటారు, కంచె చేను మేసినట్టు అని. మీ పరిస్థితి ఇప్పుడు అచ్చం ఆ సామెత లాగానే ఉండబోతుంది. ఈ సామెత వెనుక ఉన్న అసలు వర్గం ఏంటో ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మన జీవితంలో మనం శత్రువుల నుంచి ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటాం. వాళ్ళు మనల్ని ఎక్కడ దెబ్బతీస్తారు, మనకి ఏ హాని తలపెడతారు అనేది ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతాం. కాబట్టి బయట వ్యక్తుల వలన లేదా తెలిసిన శత్రువుల వల్ల మనకు జరిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనతో పాటే ఇంట్లో ఉంటూ, మన కంచంలోనే తింటూ, మన బంధువులు, మన స్నేహితులు అని మనం ప్రాణంగా నమ్మిన వాళ్ళే మన నిలువుగా మోసం చేస్తే ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. కంచె అనేది చేరుకుడు లక్షణంగా ఉంటుంది. కానీ బయట జంతువులు లోపలికి వచ్చి చేనును నాశనం చేయకుండా ఆ కంచె కాపాడాలి. కానీ ఆ కంచెనే చేనును తినేస్తే ఇక ఆ చేనుకు దిక్కెవరు? కానీ ఎవరు కాపాడగలరు? ఇప్పుడు మీ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే తయారయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఎవరినైతే మీ రక్షణ కవచం అనుకుంటున్నారో, ఎవరినైతే మీ ఆప్తులు అనుకుంటున్నారో, వారే మీ కొంప ముంచే అవకాశాలు నిండుగా ఉన్నాయి. వారు మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, లేదా చిన్నప్పటి నుంచి మీకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రాణ స్నేహితులు కూడా కావచ్చు. వీళ్ళల్లో ఎవరో ఒకరు మీ అవసరాన్ని లేదా మీ బలహీనతను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని చావు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. మీ ఎదుగుదల వారికి కంటికింపుగా మారి ఉండవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న డబ్బు మీద వారికి కన్ను పడి ఉండవచ్చు. కానీ శనిదేవుడి దయ వలన ఈ 3 రోజులు మీకు వాళ్ళ బంధాలు మీకు బట్టబయలవుతుంది. వాళ్ళ అసలు రంగు మీకు తెలిసిపోయి ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. మీరు వాళ్ళ గురించి విన్న నిజాలు నమ్మలేక ఒక్క క్షణం మీరు స్థానమైపోతారు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడవాలని చూశారా అని చెప్పి మీ మనసు తాకాబికలం అవుతుంది. కానీ అది వాస్తవం అంగీకరించి తీరాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మనుషులు అబద్ధాలు చెప్తారేమో, కానీ ఆకాశంలో తిరిగే గ్రహాలు అబద్ధాలు చెప్పు. వాళ్ళ ముసుగులు తొలగిపోయే ఆ సమయం కోసం మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఈ 3 రోజులలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. నమ్మకం అనేది మనిషికి మధ్య ఉండే అద్భుతమైన వారధి. కానీ గుడ్డి నమ్మకం అనేది ఒక మనిషిని నిలువురా ముంచేసే ఒక సుడిగుండం. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఒక కాగితం మీద లేదా ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమంటే దయచేసి వెంటనే సంతకం చేయకండి. అది మీ సొంత అన్నదమ్ములైనా సరే, మీ కన్న బిడ్డలైనా సరే, 1కి 10 సార్లు ఆ కాగితం మీద ఏముందో మొదటి నుండి చివరి వరకు చదవండి. మీ చదువుకుంటుంటే వాళ్ళు మీ కోపం తెప్పించవచ్చు, లేదా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయవచ్చు. ఆ మీద నమ్మకం లేదా నన్ను మోసం చేస్తానా అని చెప్పేసి మాటల గారడి చేయవచ్చు. కానీ మీరు దేనికి లొంగకండి. బాగా ఆలోచించి అవసరమైతే మీకు బాగా తెలిసిన న్యాయవాదుల సలహా తీసుకొని మాత్రమే ఆ కాగితాల మీద సంతకం చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సంతకం పెట్టారు అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. రేపు ఏదైనా జరగడానికి జరిగితే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సింది మీరే. అలాగే ఈ సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, ఇతరుల కోసం మీరు బ్యాంకులో షూరిటీ పెట్టి సంతకాలు చేయడం కానీ అసలు చేయవద్దు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి తమకు చాలా అత్యవసరమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నామని, మీరే ఆదుకోవాలని కన్నీళ్ళు పెట్టుకుంటూ అడగవచ్చు. ఈ రాశి వారికి చాలా దయ చాలా ఎక్కువగా ఉండి ఎక్కువైపోయి జేబులో ఉన్నదంతా తీసిస్తారు. మీ 3 రోజులలో మీకు కఠినంగా చేసుకోండి. మీ మనసును, మీరు ఇచ్చే మనసు మీకు డబ్బులు చేతికి రాకపోగా అది మీ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా పూర్తిగా దెబ్బతింటాయి. ఆస్తిపత్రాల విషయంలో, బ్యాంకు లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు, భూములు కొనేవారు ఈ తేదీల్లో ఏవి అగ్రిమెంట్లు చేసుకోవడం చాలా ఉత్తమం. ఎవరైనా బాగా తెలిసిన వారు వచ్చి పలానా చోట తక్కువ ధరకు భూమి వస్తుంది కొందాం, లేదా పలానా వ్యాపారంలో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే లక్షలాధికారులు అయిపోవచ్చు అని చెప్పి ఏదైనా ఆశ చూపించి మీతో డబ్బులు పెట్టించామంటే దయచేసి వెనకడుగు వేయండి. గుడ్డిగా ఎవరిని మాటలను నమ్మకండి. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఆ కష్టార్జితాన్ని ఎవరో చెప్పారని మాయలో పడి పోగొట్టుకోకండి. కుటుంబంలో కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ జీవిత భాగస్వామితో కూర్చొని వివరంగా చర్చించండి. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరి ఆలోచిస్తే
ఒకే కోణంలో ఆలోచిస్తాం. అదే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే దానికి అనేక పరిష్కారాలు దక్కుతాయి. ప్రశాంతంగా ఆలోచించండి. కోపంలోనూ ఆవేశంలోనూ లేదా అవతల వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఏ పని చేయకండి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులోనే ఎన్నో ప్రశ్నలు వెతుక్కుంటూ ఉండవచ్చు. అసలు నన్ను ఎవరు మోసం చేస్తారు? వాళ్ళు నా దగ్గరికి ఎలా వస్తారు? నేను వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళ వలన వచ్చి నుంచి ఎలా తప్పించుకోవాలని అనుమానాలు మీకు రావచ్చు. ఆ విషయాలన్నీ కూడా నేను ముందు మరింత లోతుగా వివరిస్తాను. కాబట్టి ఎక్కడ ఏ పాయింట్ కూడా స్కిప్ చేయకుండా నా మాటలను శ్రద్ధగా వినండి. ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే పరిహారం మాత్రం మీరు అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఆ పరిహారం మీకు ఒక రక్షక కవచంలాగా పనిచేసి మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఉద్యోగం చేసే ఈ రాశి వారికి ఈ 3 రోజులలో మీకు కాస్త ఒత్తిడిగానే ఉంటాయని ఖచ్చితంగా చెప్పాలి. మీ ఆఫీస్లో మీతో పాటే కలిసి పనిచేసే సహ ఉద్యోగులు, రోజు మీతో కలిసి భోజనం చేసేవాళ్ళు, మీతో కలిసి టీ తాగేవాళ్ళు మీపై అధికారులకు లేనిపోని చాడీలు చెప్పే ప్రమాదం ఉంది. మీ ఆఫీసులో మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది. దాన్ని చెడగొట్టడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు. మీ రాత్రింబగలు కష్టపడి నిద్ర కూడా మానుకొని చేసిన మంచి పనికి వేరే వాళ్ళు చాలా సులభంగా క్రెడిట్ తీసుకుంటారు. పైగా ఆఫీస్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ తప్పును మీ మీదకు నెట్టి మిమ్మల్ని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తారు. ఇలాంటి రాజకీయాలు ఆఫీసులో సాధారణమే. అయినా ఈ 3 రోజులలో ఈ రాశి వారిపై వీటి ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆఫీసులో మీ పనేదో మీరు చూసుకోవడం, ఎవరితోనూ అనవసరమైన ముచ్చట్లు పెట్టకపోవడం, సమయానికి పని ముగించుకొని ఇంటికి రావడం అన్ని విధాలా ఉత్తమం. మీ సీక్రెట్స్, మీ ఫ్యామిలీ విషయాలు అన్నీ ఎవరితోనూ ఆఫీసులో పంచుకోకండి. ఎవరితోనూ అనవసరమైన బాధనలకు దిగకండి. ఎవరి పనుల్లోనూ మీరు తలదూర్చకండి. మీ బాస్ చెప్పిన పనిని పర్ఫెక్ట్గా చేసివ్వండి, అంతే. ఇంకా వ్యాపారం చేసే వారి విషయంలోకి వస్తే మీ పరిస్థితి మరింత సున్నితంగా ఉంటుంది. ఒకవేళ మీరు వేరే వారితో కలిసి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తుంటే మాత్రం ఈ 3 రోజులలో మీకు కళ్ళు 10 చేసి పెట్టుకోవాలి. మీ పార్ట్నర్స్ మీకు తెలియకుండానే డబ్బులు పక్కదారి పట్టించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మీరు ఏ లెక్కలు అడగకుండా అన్నీ మీరే చూసుకోండి అని చెప్పి వదిలేసిన లెక్కల్లో భారీ తేడాలు వచ్చే అవకాశాలున్నాయి. స్టాక్ విషయంలో కానీ, కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ వాళ్ళు మీకు అబద్ధాలు చెప్పవచ్చు. సరుకు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు కొన్నట్టు పిల్లులు చూపించి మధ్యలో డబ్బులు కాజేయవచ్చు. కాబట్టి ఈ 3 రోజులలో మీ వ్యాపార లావాదేవీలను, ముఖ్యంగా మీ గల్లాపెట్టెను మీరే దగ్గర నుండి స్వయంగా చూసుకోవడం ఎంతో మంచిది. అవసరమైతే పాత లెక్కలన్నీ ఒక్కసారి బయటకు తీసి మీ ఆడిటర్ దగ్గర కూర్చొని సరిచూసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి కాస్త ఆశాజనకంగా మీకున్నప్పటికీ అకస్మాత్తుగా ఇంట్లో ఏదైనా ఊహించని ఖర్చులు రావచ్చు. దానికి కూడా మీకు ముందుగానే ఆర్థికంగా సిద్ధపడి ఉండాలి. అనవసరమైన లగ్జరీల కోసం రేపు చూసుకుంటానులే అని చెప్పి నిర్లక్ష్యంతో డబ్బు ఖర్చు చేయకండి. ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి మిమ్మల్ని ఎక్కువగా వేధించవచ్చు. బయట దొరికే జంక్ ఫుడ్స్, కల్తీ ఆహారం ఏది పడితే అది అస్సలు తినకండి. ఇంట్లో వండిన సాత్విక ఆహారం, సులభంగా అరుగుదలయ్యే ఆహారం మాత్రమే తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం, రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా మంచిది. నిద్రలేమి వల్ల మీ ఆలోచనలు మరింత నెగిటివ్గా మారే అవకాశం ఉంది. మీలో గూడు కట్టుకున్న ఆందోళనలన్నీ తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం కాసేపు యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ప్రకృతిలోనే కాసంత నడవడం వలన మీ మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇక దాంపత్య జీవితానికి విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య అనవసరమైన చిన్న విషయాలకు అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. మీ భార్య లేదా భర్త చెప్పే మాటలను ముందు పూర్తిగా వినండి.
వారి మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకోండి. ఎవరు బయట వ్యక్తులు, మీ పక్కింటి వాళ్ళు, బంధువులు, మూడో వ్యక్తి వచ్చి మీ చెవిలో మీ భార్య గురించి లేదా భర్త గురించి ఏవో మాటలు చెప్పగానే వారు చెప్పే మాటలు విని మీ భాగస్వామ్యం మీద అనుమానం పెంచుకొని మీ కాపురంలో మీరే చిచ్చు పెట్టుకోవద్దు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా పవిత్రమైనది, బలమైనది. దాన్ని ఇతరుల మాటలు విని చిన్న చిన్న అపార్థాలతో పాడు చేసుకోకండి. భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తీరిపోతుంది. పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాన్ని మార్చేవిగా ఉంటాయి కాబట్టి వారి చదువుల విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ సరైన అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి గైడెన్స్ తీసుకోండి. మీ ఇష్టాలను, మీ సాధించలేని కళలను మీ పిల్లల మీద రుద్దకండి. వాళ్ళకు ఏ రంగం పట్ల ఆసక్తి ఉంటుందో, వాళ్ళు దేనిలో రాణించగలరో తెలుసుకొని ఆ దిశగా వారిని ప్రోత్సహించండి. పిల్లల ప్రవర్తన ఈ 3 రోజులలో కాస్త మొండిగా మారవచ్చు. వారితో కోపంగా కాకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించండి. మీకు అసలు ఈ నమ్మక ద్రోహం ఎలా జరుగుతుంది, మనుషులు ఎలా మోసం చేస్తారు, ఎందుకు జరుగుతుంది అనే విషయం మీకు స్పష్టంగా అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ కథ ద్వారా వివరిస్తాను. ఈ కథ వింటే మీలో ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ఒక ఊళ్ళో రామయ్య అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. అందరికీ ఎప్పుడూ సహాయం చేసే దయగల గుణం ఉన్నవాడు. పాపం ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు ఆయన మనసు కరిగిపోయేది. తన దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేసేవాడు. ఎవరినైనా ఇట్టే నమ్మేసేవాడు. ఆయనకు ఒక చిన్ననాటి ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. రామయ్య తన ఆస్తులు, తన సంపాదన, తన వ్యాపారం, తన ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం, తన డబ్బు మొత్తం ఆ స్నేహితుడికి చెప్పేవాడు. ఆ స్నేహితుడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేవాడు, వేదవాక్కులా పాటించేవాడు. ఒకరోజు ఆ స్నేహితుడు రామయ్య దగ్గరకు చాలా కంగారుగా వచ్చేసి, ఒక మంచి వ్యాపారం ఉంది రామయ్య, పక్క ఊర్లో ఒక పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. ఇందులో కనుక మనం పెట్టుబడి పెడితే కేవలం 2 నెలల్లో మన డబ్బులు అవుతాయి, మనం ఇద్దరం కోటీశ్వర్లం అయిపోవచ్చు అని చెప్పి మాయ మాటలు చెప్తాడు. ఆ మాటలు విన్న రామయ్య తన స్నేహితుడే కదా, తన మంచి కోరే కదా చెప్తున్నాడు అని గుడ్డిగా నమ్మాడు. అసలు ఆ వ్యాపారం ఏంటి, దానికి సంబంధించిన కాగితాలు ఎక్కడ ఉన్నాయి, లాభాలు ఎలా వస్తాయి అని ఏ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. తన సొంత ఇంటి కాగితాలు బ్యాంకులో దాచిపెట్టి మరీ అప్పు తెచ్చి 10 లక్షల రూపాయలు ఆ స్నేహితుడి చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఏమైందో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఆ స్నేహితుడు ఆ డబ్బుతోటి రాత్రికి రాత్రే ఊరికి వదిలిపెట్టేసి పుటాయించాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతని జాడ ఎవరికీ తెలియలేదు. పాపం రామయ్య పరిస్థితి తలుచుకుంటే చాలా దయనీయంగా మారింది. ఒక్క రాత్రిలోనే గోతులో పడిపోయాడు. అప్పుల వాళ్ళు, బ్యాంకు వాళ్ళు ఇంటి మీద పడ్డారు. ఇక్కడ రామయ్య చేసిన అసలు తప్పు ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచించండి. స్నేహితుడికి సహాయం చేయడం తప్ప కాదు, రామయ్య చేసిన అతి పెద్ద తప్పు నమ్మడం, అది కూడా ఏమాత్రం విచారించకుండా గుడ్డిగా నమ్మేయడం. స్నేహితుడి మీద నమ్మకం ఉండాలి కానీ అది మన కళ్ళు మూసుకుపోయేలాగా చేసే అది నమ్మకం కాకూడదు. ఈ కథ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీ చుట్టూ కూడా ఇలాంటి వ్యక్తులే చాలామంది కాచుకొని ఉన్నారు. వారు మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ సొంత బంధువులు కావచ్చు, మీ తోడబుట్టు కావచ్చు. మీకు అనేక రకాల మాయమాటలు చెప్పి మిమ్మల్ని బుట్టలో వేయాలని చూస్తారు. మీరు కాదంటే మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు. మీరు చాలా కఠినాత్ములని మీకు మీరే ఫీల్ అయ్యేలాగా చేస్తారు. అసలు వారు నన్ను ఎందుకు మోసం చేస్తారు, అలా జరుగుతుందా, నా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని మీ మనసు మీకు చెప్తుండవచ్చు. కానీ జ్యోతిష్య పరంగా మనం గ్రహస్థితిని చూసినప్పుడు మీ చాట్లో గ్రహాలు ఇప్పుడు అలాంటి ప్రతికూల స్థానాల నుంచి సంచరిస్తున్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఎక్కువ. ఈ రాశి వారికి సహజంగానే జాలి, దయ, కరుణ, మానవత్వం చాలా ఎక్కువ. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే చాలు ఇట్టే కరిగిపోతారు. వాళ్ళ కష్టాన్ని మీ కష్టంగా భావిస్తారు. అందరికీ సహాయం చేయాలనే గొప్ప గుణం మీ పుట్టుకతోనే వస్తుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళకి, ఇతరులకు దగ్గర అప్పు తెచ్చి మరీ సహాయం చేస్తారు. మీరు చేసిన సహాయం తిరిగి ఇవ్వకపోయినా పెద్దగా అడగరు.
కానీ మీలో ఉన్న ఆ మంచితనమే, ఆ అమాయకత్వమే, ఆ విశాల హృదయమే మీకు ఇప్పుడు ఒక శాపంగా మారబోతుంది. మీ శత్రువులు మీ మంచితనాన్ని మీ బలహీనతగా మార్చుకొని మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకే నేను మళ్ళీ 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 నొక్కి చెప్తున్నాను, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీకు మీ కళ్ళు, చెవులు ఎప్పుడు కూడా తెరిచి ఉంచండి. ప్రతి విషయాన్ని కూడా అనుమానించండి అనడం లేదు, కానీ విశ్లేషించండి అంటున్నాను. ఎవరు మీతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి, ఉన్నట్టుండి వాళ్ళల్లో ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనేది గ్రహించడానికి ప్రయత్నించండి. మన చుట్టూ ఉండే వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ముఖాల మీద ఎవరు ఎలాంటి వారు, ఎవరు మోసగాళ్ళు అని రాసి ఉండదు కదా. మనమే వాళ్ళ విచక్షణను, మన అనుభవాన్ని ఉపయోగించి ఎవరు ఎలాంటి వాళ్ళో అని తెలుసుకోవాలి. కొందరు మన ముందే చాలా ప్రేమగా, తీయగా మాట్లాడతారు, మన వెనకాల మన గురించి వేరే వాళ్ళ దగ్గర అత్యంత చెడుగా ప్రచారం చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర బండారం అంతా కూడా మీ 3 రోజులలో ఒక సినిమాలాగా కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ ఇంకా ఎంతో అద్భుతమైన, మీ కష్టాన్ని తీర్చే అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన విషయం చివరిలో చెప్తానని చెప్పాను కదా, అది ఏమిటో తెలుసుకునే సమయం దగ్గర పడుతుంది. మీ జీవితంలోనే ఎప్పుడు కూడా ఇలాంటి అద్భుతం జరిగి ఉండదు. ఆ పరిహారం మీకోసం వేచి ఉన్నది. దాన్ని పాటించడం ద్వారా మీరు ఈ గండం నుంచి చాలా సులభంగా బయటపడతారు. అయితే మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాలని, లేదా మీలో లేనిపోని ఆందోళనలు పెంచాలని, మీ మనశ్శాంతిని దూరం చేయాలని ఏమాత్రం అనుకోవడం లేదు. ముందే జరగబోయే ప్రమాదం గురించి ఒకవేళ మనకు తెలిస్తే మనం ఎంత అప్రమత్తంగా ఉండొచ్చో, ఎలా ఆ ప్రమాదం నుంచి సులభంగా ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చో మీకు తెలియజేయాలనేది నా ముఖ్యమైన తపన. ఈ 3 రోజులలో గనక మీరు జాగ్రత్తగా ఉంటే, ఓపికగా ఏ గొడవలకు వెళ్ళకుండా గడిచిపోతే మళ్ళీ మీ గ్రహస్థితి క్రమంగా మీకు అనుకూలిస్తుంది. ఆ తర్వాత మీ పనులు చాలా వేగంగా పూర్తవుతాయి. శని భగవానుడు ఎప్పుడు న్యాయం, ధర్మం వైపే ఉంటాడు. ఆయన సాక్షాత్తు కర్మ సాక్షి. మన కర్మలను నిరంతరం గమనిస్తూ ఉంటాడు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే ఇతరులను మోసం చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. ఆయన ప్రస్తుతం మీకు కొన్ని కష్టాలు ఇస్తున్నాడు అంటే దాని అర్థం మిమ్మల్ని బాధ పెట్టాలని, అనవసరంగా శిక్షించాలని కాదు. మీకు జీవితం పట్ల, మనుషుల పట్ల ఒక గొప్ప గుణపాఠం నేర్పించాలని ఆయన ఆరాటపడడం. మీ చుట్టూ ఉన్న నకిలీ వ్యక్తులను, మీతో ఉంటూ మిమ్మల్ని వాడుకునే స్వార్థపరులను మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరం చేసి, మీ పట్ల నిజమైన ప్రేమ, ఆప్యాయత ఉన్న వాళ్ళని మీకు దగ్గర చేయాలనేది ఆ శనీశ్వరుడి అస్సలు ఉద్దేశం. ఒక శిల్పి రాయిని ఉలితో చెక్కితే కదా అది అందమైన శిల్పంగా మారేది. అలాగే శనిదేవుడు కూడా కష్టాలను ఉలితో మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబోతున్నాడు. కాబట్టి ఈ కష్ట సమయాన్ని చూసి అస్సలు భయపడకండి, కుంగిపోకండి. చాలా ధైర్యంగా నిలబడి ఎదుర్కోండి. మీలో అపారమైన శక్తి ఉంది. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఏది జరిగినా అది అంతా మన మంచికే, మన భవిష్యత్తు బాగుపడడానికి అని బలంగా నమ్మండి. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే స్పష్టత ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. బయట వాళ్ళు, బంధువులు ఎవరు ఏమనుకున్నా సరే అస్సలు పట్టించుకోకండి. మీ గురించి ఎవరు ఏమనుకుంటే మీకెందుకు? మీ అంతరాత్మ ఏం చెప్తుందో ఆ మాట మాత్రమే వినండి. మీ దారిలో మీరు నిజాయితీగా నడవండి. అప్పుడు ఆ దేవుడే మీకు అండగా ఉంటాడు. ఇక మనం అత్యంత ముఖ్యమైన అసలు విషయానికి వద్దాం.
ఈ కష్టాల నుంచి, ఆ శత్రువుల కుట్రల నుంచి, బంధువుల మోసాల నుంచి బయటపడడానికి మనం ఆధ్యాత్మికంగా ఏం చేయాలి, ఎలాంటి ఆధ్యాత్మికత పరిహారాలను పాటిస్తే ఆ శనిదేవుడి కర్ణ కటాక్షాలు మనపైన ఎల్లప్పుడూ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు చాలా చాలా సులభమైనవి. వీటికి మీరు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం గిట్ల లేదు. హోమాలు యాగాలు చేయాల్సిన పని లేదు. కానీ వీటి నుంచి వచ్చే ఫలితాలు మాత్రం మీరు ఊహించని విధానంగా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా సరే, పేదవాడైనా ధనవంతుడైనా చాలా సులభంగా భక్తితో చేసుకునే అద్భుతమైన పరిహారాలు ఇవి. దయచేసి నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధగా వినండి మరియు మీకు నిజ జీవితంలోనే ఆచరించండి. మొదటిగా మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటి అంటే, ఈ శనివారం నాడు లేదా మీకు వీలైన ఒక అనుకూలమైన రోజున మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా శని దేవాలయానికి వెళ్ళండి. ఒకవేళ మీ ఊళ్ళో ప్రత్యేకంగా శని గుడి లేకపోతే నవగ్రహాలు ఉన్న ఏ గుడికి వెళ్ళినా లేదా శివాలయానికి వెళ్ళినా పర్వాలేదు. అక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించండి. ఇత్తడి స్టీల్ వాడకండి. ఆ మట్టి ప్రమిదలోనే కొద్దిగా నల్ల నువ్వులు వేసి, స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసి, నల్లటి ఒత్తి వేసి భక్తితో దీపం వెలిగిస్తే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. మీరు వెలిగించే ఆ దీపపు జ్వాలని మీకున్న కష్టాలని, దరిద్రం, శత్రువుల కుట్రలు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ సమూలంగా కాలిపోతాయి. ఆ తర్వాత నల్ల నువ్వులు కానీ లేదా నల్ల మినుములు కానీ 1 కేజీ లేదా అర కేజీ తీసుకొని గుడిలో ఉన్న బ్రాహ్మణులకు కానీ లేదా గుడి బయట ఉన్న పేదవారికి కానీ స్వయంగా మీ చేతులతో దానం చేయండి. మీ గోత్రనామాలు చెప్పుకొని ఈ ధనం ఇవ్వండి. జ్యోతిష శాస్త్రంలోనే ఇది చాలా అత్యంత శక్తివంతమైన పరిహారంగా చెప్తారు. దీని వలన శని దోషాలే కాకుండా మీకు ఉన్న రాహుకేతువుల దోషాలు కూడా వెంటనే తొలగిపోతాయి. దానం తీసుకున్న వారి ముఖంలో కనిపించే ఆనందం మీ జీవితంలో వెలుతురు నింపుతుంది. మరొక ముఖ్యమైన చాలా సులభమైన విషయం ఏమిటంటే, కాకులకు ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం పెట్టడం అలవాటు చేసుకోండి. కాకి అనేది శని భగవానుడి వాహనం అని మనందరికీ తెలుసు. మీరు కాకులకు అన్నం లేదా ఇతర ఆహారం పదార్థాలను పెడితే అది సాక్షాత్తు ఆ శనిదేవుడికి నైవేద్యం పెట్టినట్టేనని మన పురాణాలు ఘంటాపదంగా చెప్తున్నాయి. ఎవరైతే కాకులకు, మూగ జీవాలకు రోజు ఆహారం పెడతారో వారి మీద శనిదేవుడి దృష్టి చాలా చల్లగా ఉంటుంది. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో ఉన్న పేదవాళ్ళు, అనాథలు ఉంటే వారికి కడుపు నిండా భోజనం పెట్టండి. అన్నదానం అనేది అన్ని దానాలలోకెల్లా ఎంతో గొప్పది. వృద్ధులకి, నడవలేని వికలాంగులకు మీ చేతనంత సహాయం చేయండి. ఆర్థిక సహాయం. ఎవరికి పనికిరాని పాత బట్టలు కాకుండా మీకు వీలైతే తక్కువ ఖర్చులో అయినా సరే కొత్త దుప్పట్లు లేదా బట్టలు కొని చలిలో వణుకుతున్న వారికి దానం చేయండి. శనిదేవుడు కర్మకారకుడు మరియు న్యాయాధికారి కాబట్టి మీరు స్వచ్ఛమైన మనసుతో చేసే ఈ మంచి పనుల వలన ఆయన చాలా త్వరగా శాంతిస్తాడు. మీకు తెలియకుండా మీరు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాప కర్మలన్నీ ఈ పుణ్య కార్యాల వలన పటాపంచలైపోతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భగవంతుడు మంత్రజపం చేయడం అనేది మరొక ఎత్తు. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా స్నానం చేసి మీ ఇంటి పూజా మందిరంలో ప్రశాంతంగా నేల మీద ఒక ఆసనం వేసుకొని కూర్చొని శని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా చాలా సులభమైన ఓం శం శనీశ్వరాయ నమః అని చెప్పి మూల మంత్రాన్ని కానీ కనీసం 108 సార్లు ఒక రుద్రాక్ష జపమాల పట్టుకొని భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రం జపించేటప్పుడు మీ మనసు దేవుడి మీద, ఆ నాదం మీద మాత్రమే ఉండాలి. వేరే ఇతరుల ప్రపంచకరమైన ఆలోచనలు మనసులోకి రానివ్వకండి. మీరు జపించే ఈ మంత్రం మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ ఒక అదృష్ట రక్షణ కవచంలాగా అనుక్షణం పనిచేస్తుంది. ఏ చెడు శక్తులు, ఏ నరదృష్టి, ఏ శత్రువుల ప్రయోగాలు కూడా మీ దరిదాపులోకి కూడా రాలేవు. ఈ మంత్ర బలం మిమ్మల్ని అన్ని వేళలా కాపాడుతుంది.
చివరిగా మీరు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ కాగితం మీద సంతకం చేయాలన్నా, లేదా ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద బయలుదేరాలన్నా ఒకసారి ఒక 2 నిమిషాలు ఎక్కడ ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని లేదా మీ కుల దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకొని ఆ తర్వాతే ముందడుగు వేయండి. ఇలా చేయడం వలన మీ మనసు అత్యంత ప్రశాంతంగా మారుతుంది. ఎటువంటి గందరగోళం లేకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. ఈ చిన్నపాటి పరిహారాలను మీరు పూర్తి నమ్మకంతో, ఎలాంటి సందేహాలు లేకుండా, స్వచ్ఛమైన భక్తితో ఆచరించండి. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మీ జీవితంలోనే మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. మీ ఈ రాశి వారికి రాబోయే రోజులన్నీ కూడా అత్యంత శుభప్రదంగా, ఆనందమయంగా మారాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనే ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు నిజంగా ఉపయోగపడ్డాయని చెప్పి, మీ జీవితానికి ఒక దారి చూపే మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పి మీరు భావిస్తే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మిత్రులకు, బంధువులకు, ముఖ్యంగా ఈ రాశి వారికి షేర్ చేయండి. అలాగే మిమ్మల్ని తప్పుపట్టిన మీరు అస్సలు తిరిగి మాట్లాడకండి. వాళ్ళకి కాలమే సరైన బుద్ధి చెప్తుంది. ప్రకృతికి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు. నేను పదే పదే చెప్తున్న ఆ వ్యక్తి ఎవరు, మీకు ఈ పాటికే ఒక స్పష్టత వచ్చి ఉంటుందని నేను ఖచ్చితంగా కూడా అనుకుంటున్నాను. అవును, ఆమె ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టే వ్యక్తి, మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోయే వ్యక్తి, మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చేసే వ్యక్తి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అసలు కనిపించని వ్యక్తి ఎవరు మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ మనిషి మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు వారి హావభావాలు, వారి మాట తీరు మీరు ఈరోజు ఖచ్చితంగా గుర్తుపడతారు. వాళ్ళను శారీరకంగా కాకపోయినా మానసికంగా దూరం పెట్టాలి. వాళ్ళు మీ కష్టాలనే తీరిపోతాయి. వాళ్ళ నీడ మీ మీద పడకుండా జాగ్రత్త పడండి. అయితే ఈ గ్రహాల చెడు ప్రభావం నుండి పూర్తిగా బయటపడడానికి, మీ మనసుకు మంచి ప్రశాంతత రావడానికి, మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి నింపడానికి ఒక చిన్న చాలా పవర్ఫుల్ పరిహారం ఉందని ముందే చెప్పాను కదా. ఆ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు నేను చాలా స్పష్టంగా, విపులంగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ పరిహారం కోసం మీరు 100,000 ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. ఎక్కడికో దూరంగా పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా సులభంగా మీ ఇంట్లోనే, మీ పూజా మందిరంలో అపారమైన భక్తితో చేసుకోగలిగే పరిహారం ఇది. ఈ పరిహారం సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన శివుడికి సంబంధించింది. ఈ 3 రోజులు మీరు ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని తలస్నానం చేయండి. ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిని శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకోండి. అక్కడ ఒక చిన్న రాగి లేదా ఇత్తడి ప్రమిదను తీసుకోండి. అందులోనే కల్తీ లేని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే పోసి 2 తెల్లటి పత్తి ఒత్తులు వేసి దేవుడి ముందు దీపారాధన చేయండి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ దేవుని ముందు ఒక చిన్న ఆసనం వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీరు చేయాల్సిందల్లా కూడా కళ్ళు మూసుకొని మీ మనసులోని భారాన్నంతా కూడా శివుడి పాదాల దగ్గర పెట్టేయడమే. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మీ వెనక గోతులు తవ్వారో వారి మీద ఉన్న కోపాన్ని, పగను పూర్తిగా వదిలేయండి. వాళ్ళకి శిక్ష వేయమని దేవుణ్ణి అస్సలు అడగకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లకు శిక్ష ఆ దేవుడే తగిన సమయంలో ఇస్తాడు. మీరు కేవలం మీకు మనశ్శాంతిని ఇవ్వమని, మీ కుటుంబాన్ని చల్లగా చూడమని, ఎదురయ్యే కష్టాలను తట్టుకొని గుండె నిబ్బరం ఇవ్వమని మాత్రమే అడగండి. అలా కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులోనే చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా కనీసం 108 సార్లైనా జపించండి.
ఈ జపం చేస్తున్నంతసేపు ఆ శివుడి రూపం, ఆ శివలింగం మాత్రమే మీ కళ్ళ ముందు మెదలాలి తప్ప మరి ఇతర ప్రపంచాల ఆలోచనలు మీ బుర్రలోనికి రానివ్వకూడదు. ఈ పరిహారం చేయడం వలన వెంటనే ఏదో ఒక మాయ జరిగిపోతుందని చెప్పి నేను అవాస్తవాలు చెప్పను. కానీ రాబోయే ఎలాంటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొనే ఒక అద్భుతమైన మానసిక బలం, ఎక్కడా లేని ఒక గొప్ప దైవిక శక్తి మీకు ఖచ్చితంగా వస్తాయి. పూజ పూర్తయ్యాక కొద్దిగా బెల్లం ముక్కను శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. ఈ ఒక్క పరిహారం చాలు. ఈ రాశి వారి చుట్టూ అలుముకున్న ఆ చెడు ప్రభావం మొత్తం తొలగిపోయి మీ మనసు కుదుట పడుతుంది. దీనికి ఏ ఖర్చు లేదు. కావాల్సిందల్లా కూడా మీ నిఖారసైన నమ్మకం, భక్తి మాత్రమే. ఎప్పుడైతే మీరు భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉంచుతారో అప్పుడే మీకు జీవితం మీద కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మీ కళ్ళు తెరిపిస్తుందని, సమాజంలోనే మీకు ఎదురయ్యే మనుషుల నిజమైన నైజాన్ని మీకు స్పష్టంగా చూపిస్తుందని బలంగా నమ్ముతున్నాను. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా భయపడకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే. మీకు ఎదురవుతున్న కష్టాన్ని లేదా మీకున్న ఇబ్బందిని కామెంట్ రూపంలో ఓం నమః శివాయ అని చెప్పి రాసి ఆ భగవంతుడికి తెలియజేయండి. ఆయన తప్పకుండా మీ మొర వింటాడు, మీకు తోడుగా ఉంటాడు. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, ఇందులో చెప్పిన విషయాలు మీ నిజ జీవితంలో జరుగుతున్నాయని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా మీకు తెలిసిన ఈ రాశి వాళ్ళకు దీన్ని షేర్ చేసి వాళ్ళను కూడా ముందే జాగ్రత్త పడేలాగా చేయండి. మన ఛానల్కి వెంటనే సభ్యత్వం తీసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కితే నేను భవిష్యత్తులో పెట్టే ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య వీడియో మీ ఫోనుకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తద్వారా మీరు ఏ ముఖ్యమైన సమాచారాన్ని కూడా కోల్పోరు. ఆ బోలా శంకరుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఎల్లప్పుడూ తన కంటికి రెప్పలాగా కాపాడాలని, మీకు మంచి ఆరోగ్యాన్ని, అంతులేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ కష్టాలన్నీ కూడా త్వరలో పూర్తిగా తొలగిపోయి మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. జీవితంలోని ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండండి. ఏది శాశ్వతం కాదు, అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.